మనం విద్యాంజలి 5.0లో మనం కొన్ని వర్క్స్ చేయించుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్లో పెయింటింగు, వైట్ వాషు, ఎలక్ట్రికల్ వర్క్స్, మైనర్ రిపేర్స్ సంబంధించి చేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కూడా రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి విద్యాంజలి 5.0లో మనం మన స్కూల్లో చేయించుకోవాల్సిన వర్క్స్. మనం ఇప్పుడు దానికి సంబంధించి విద్యాంజలి గూగుల్లోకి వెళ్ళి విద్యాంజలి ఎడ్యుకేషనల్ గవర్నమెంట్ జిఓ.inలోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు విద్యాంజలి అని ఇలాగ వస్తుంది. ఈ విద్యాంజలిని క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి విద్యాంజలి పోర్టల్ ఓపెన్ అయింది. ఇక్కడ మనము మై అకౌంట్ క్లిక్ చేయండి. మై అకౌంట్ క్లిక్ చేసినట్టయితే లాస్ట్లో స్కూల్ లాగిన్ అని వస్తుంది. ఈ స్కూల్ లాగిన్లో యూడైస్ కోడ్ కొట్టాలి. మనం యూడైస్ కోడ్ మనం ఎంటర్ చేసినట్టయితే యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి. నేను మా స్కూల్ యొక్క యూడైస్ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేస్తున్నాను. మా స్కూల్ యూడైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా ఎంటర్ చేయగానే మా స్కూల్ నేమ్ వచ్చింది. ఇక్కడ ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్ కడకట్ల తాడేపల్లిగూడెం అని వచ్చింది. ఇక్కడ మనకి అసెట్స్ అండ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అని ఉందా, అది ఒకసారి క్లిక్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ అనే గుర్తు వచ్చింది. ఆ ప్లస్ని టచ్ చేయండి. చేస్తే అసెట్స్ మెటీరియల్ కేటగిరీ అని వచ్చింది. దాన్ని స్క్రోల్ బటన్ ఉంది, స్క్రోల్ బటన్. ఆ స్క్రోల్ బటన్ నొక్కినప్పుడు మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ దగ్గర క్లిక్ చేయండి. దాన్ని డాట్ దగ్గర ఓకే చేస్తే మనకి ఇక్కడ పెయింటింగ్ అండ్ వైట్ వాష్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మెయింటెనెన్స్ రిక్వైర్డ్ 1 ఇయర్కా, 2 ఇయర్స్కా, 3 ఇయర్స్కా, 4 ఇయర్స్కా అని ఉంది. మనం 1 ఇయర్ అని పెట్టుకుందాము. తర్వాత క్వాంటిటీ ఇన్ స్క్వేర్ ఫీట్ అని అడిగాడు. మనం ఎన్ని స్క్వేర్ ఫీట్లకి వైట్ వాష్ చేయించవాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఫర్ సర్వింగ్ అప్లికేషన్, మనకి లాస్ట్ డేట్ కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ ఆ డేటు నేను ఎక్కడైతే 13/10/2025 ఇచ్చాను. అలాగే ఎక్స్పెక్టెడ్ డేట్ బిఫోర్ మెటీరియల్ నీడ్, ఇక్కడ మనం డేటు ఆల్రెడీ ఇచ్చాడు అనుకుంటా. అక్కడ ఇచ్చాడా? 31/10/2025 కల్లా మనము దాన్ని లాస్ట్ డేటు. డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ మెటీరియల్ ఆర్ ఎక్విప్మెంట్, మనకి ఏమేమి అసెట్స్ మెటీరియల్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి మనం టైప్ చేయాలి. ఇక్కడ దాన్ని చేసిన తర్వాత సేవ్ అండ్ పబ్లిష్ అని ఉంది. అక్కడ మనం దాన్ని సేవ్ చేయాలి. ఈ విధంగా మనము విద్యాంజలి 5.0లో ఈ రిక్వైర్మెంట్ మనం పెట్టాల్సి ఉంది. అందరూ కూడా మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలని చెప్పాను. దాన్ని ఈ విధంగా చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకి వర్క్స్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.